హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. నిన్న 24 అవర్స్ లో క్యాబ్ డ్రైవర్ ఎంత చేస్తాడని చెప్పేసి Day 1, Day 2, Day 3 వీడియో పెట్టాను కదా. కామెంట్స్ లో ఎయిర్పోర్ట్ లో వెండర్ ఎవరు, లైక్ ఎయిర్పోర్ట్ లో బుకింగ్స్ ఎవరు ఇస్తారు, కార్ తీసుకొని డ్రైవ్ చేస్తే వర్కౌట్ అవుతుందా కదా అని చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఈ వీడియోతో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నాను. నేను Day 2 వీడియోలో అరౌండ్ 8,500 రూపీస్ ఎర్న్ చేసిన. దాంట్లో నాకు ఫ్యూయల్కి 2,600 రూపీస్ ఫ్యూయల్ పోయింది అండ్ 1,500 రూపీస్ నాకు ఎయిర్పోర్ట్ పార్కింగ్ పోయింది. అండ్ నెక్స్ట్ హైవే టోల్స్ ఆల్మోస్ట్ నాకు 480 రూపీస్, అంటే 500 రూపీస్ అనుకోండి. 1,500 ప్లస్ 500 2,000 ప్లస్ 2,600 ఫ్యూయల్, అంటే 4,600 ఫీలింది. 4,000 రూపీస్ అంటే 3,800 రూపీస్ మిగిలింది. 3,900 అప్రాక్స్ ఎంతో మిగిలింది. 4,000 అనుకోండి. 4,000లో మళ్ళీ ఫుడ్ తీసేయండి. 24 అవర్స్కి మనకి యావరేజ్గా 300 రూపీస్ అయితే ఫుడ్కి అవుతుంది. 24 అవర్స్ బయటనే తినాలి. 3,700 మిగిలింది అనుకోండి. అది 24 అవర్స్కి, 12 అవర్స్కి కాదు. మార్నింగ్ పోయి ఈవినింగ్ వస్తే కాదు, 12 అవర్స్కి కాదు, 24 అవర్స్ నువ్వు రెస్ట్ లేకుండా కంటిన్యూ బుకింగ్స్ కొడితే అప్పుడు నీకు ఈ అమౌంట్ అనేది మిగులుతుంది. లేకపోతే మిగలదు. చాలా మంది నాకు కో డ్రైవర్సే ఉన్నారు, ఈఎంఐస్ వెళ్ళట్లేవు వాళ్ళకి. కొంతమందికి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్లో మూవ్మెంట్ ఉండదు. ఎవ్రీడే ఇంత బిజినెస్ అవ్వదు. ఎయిర్పోర్ట్లో మూవ్మెంట్ ఉన్నప్పుడే ఇంత బిజినెస్ అవుతుంది. లేకపోతే సిటీలో యూబర్ నడుపుకోవాల్సిందే. నాకు పెట్రోల్ వెహికల్ యావరేజ్ 18 ఇస్తుంది మైలేజ్. నాకు 2,600 అయింది. నేను కిలోమీటర్స్ యాక్చువల్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాను క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నా, బట్ నేను మర్చిపోయినా. అది ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా నేను నోట్ చేసుకోలేదు. ఫస్ట్ థింగ్, ఎయిర్పోర్ట్లో మనకి బుకింగ్స్ ఎవరు ఇస్తారంటే చాయిస్ అనే వెండర్ ఉంటాడు. ఆ వెండర్ మనకి బుకింగ్స్ ఇస్తాడు. వాళ్ళ యాప్లో రిజిస్టర్ అయితే చాయిస్ అనే వెండర్ది ఎయిర్పోర్ట్లో పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మనం స్లిప్ తీసుకొని వెళ్ళాలి. పార్కింగ్ స్లిప్ తీసుకొని వెళ్ళాలి. టోల్ దగ్గర లోపలికి వెళ్ళి కార్ పెట్టేసుకోవాలి. మీకు అక్కడ యాప్లో లాగిన్ అయిన తర్వాత అక్కడ సీరియల్ వైజ్ రన్ అవుతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అట్లా అతను మనకి బుకింగ్స్ అనేది ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొన్న 1,200 రూపీస్ కుకట్పల్లి బుకింగ్ వచ్చింది. లైక్ 1,200 అంటే నాకు ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది కుకట్పల్లి యావరేజ్గా. 40 కిలోమీటర్స్ అంటే నా వెహికల్ వచ్చేసి 18.3, 18.5 ఇస్తుంది మైలేజ్. నేను డ్రైవ్ చేసే వెహికల్ ఏదైతుందో 18.5 అంటే నాకు యావరేజ్ 250 రూపీస్ పెట్రోల్ పోయింది. 250 రూపీస్ పెట్రోల్ పోతే నాకు మిగిలింది 950 రూపీస్. 950 రూపీస్లో 50 రూపీస్ అవుటర్ రింగ్ రోడ్ టోల్ తీయండి. 900 రూపీస్. 900 రూపీస్లో ఎయిర్పోర్ట్ పార్కింగ్కి 350 రూపీస్. 350 పోయిన తర్వాత మనకి 900 ఎంత మిగిలింది? 550 రూపీస్ మిగిలింది. అంటే నువ్వు 40 కిలోమీటర్స్ వెళ్ళిన డ్రైవ్కి నీకు 550 రూపీస్ మిగిలినాయి యావరేజ్గా. నేను లైక్ 1, 2, 3 Day 1, Day 2, Day 3 వీడియోలో ఇదంతా చెప్పలేదు. జస్ట్ ఎంత ఎర్న్ చేశాననే చూపించాను.